కన్న కొడుకు కనికరం లేని కసాయిగా మారాడు. పేగు తెంచుకుని పుట్టినవాడే పగవాడై ఆస్తి కోసం కన్న తల్లిని నడిరోడ్డుపై నిలబెట్టిన అమానుష ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామంలో వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధురాలైన సంధిరెడ్డి నాగమ్మ తన 2 కుమారుల్లో పెద్దవాడైన సంధిరెడ్డి రామారావు పెడుతున్న చిత్రహింసలను తలుచుకొని కన్నీటి పర్యంతమైంది. సమాజంలో చట్టాన్ని రక్షించాల్సిన లాయర్ వృత్తిలో ఉండి స్వయంగా తల్లిని ఇంటి నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. తన భర్తకు చెందిన ఆస్తిని తనకు దక్కకుండా రామారావు లాగేసుకున్నాడని, చివరికి బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును కూడా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తన భర్త మృతికి కూడా అతనే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. అధికారుల వద్దకు వెళ్లి పలుమార్లు గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నా రామారావు లాయర్ కావడంతో అతనికి భయపడి ఎవరూ తనకు న్యాయం చేయడం లేదని నాగమ్మ ఆవేదన చెందుతోంది. ఒకవైపు అనారోగ్యం, మరోపక్క బ్యాంక్ అధికారులు లోన్ కట్టమని వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లి తన కొడుకు అరాచకాల నుంచి తనను కాపాడి న్యాయం చెయ్యాలని వేడుకుంటోంది. తన భర్త కట్టిన సొంత ఇంటిలోకి వెళ్లనివ్వకుండా గేటుకు తాళాలు వేయడంతో గత్యంతరం లేక ఆ వృద్ధురాలు ఇంటి బయట నేలపైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చెయ్యాలని కన్నీరు మున్నీరవుతోంది. లేదు సరే ఉంటాయిలని నేనేసేస్తే అవి కూడా బ్యాంక్ లోన్కి కట్ అయిపోయింది. నా పేరు సంజిరెడ్డి నాగమ్మ. మా భర్త పేరు శ్రీరాములు. చనిపోయిండు 3 ఏళ్ళు అయిన చనిపోయి కొట్టి చంపిండు. ఊరకు కూడా చనిపోలే. మా భర్తను కూడా కొట్టి చంపిండు. పెద్ద కొడుకు రామారావు లాయర్ని చేసినందుకు, చదివించి లాయర్ని చేసినందుకు మంచి కీర్తి పెట్టిండు. డబ్బులు అకౌంట్లో డబ్బులు అన్నీ పెద్ద కొడుకు అకౌంట్లోకే చేర్చుకున్నాడు. పొలంలో ఏడున్న డబ్బులన్నీ తీసి ప్యాస్ పుస్తకాలు కూడా ఇప్పటికి ఇయ్యలే. వాళ్ళ దేశం పింఛన్ డబ్బులు తప్పితే ఎక్కడన్నా ఒక పైసా పొలం డబ్బులు కానీ ఏ డబ్బులైనా కూడా ఆఖర కనీసం గ్యాస్ కూడా నా పేరు మీద ఉంటే అది కూడా తీసేసుకున్నాడు. గ్యాస్ కూడా ఏమన్నా అడుక్కొని తెచ్చుకునే పరిస్థితిలో ఉండా నేను. బతకడానికి కష్టంగా ఉండదు. నేను బయటికి లాగేసి మంగళసూత్రాలు కూడా తీపిచ్చేసిండు పెద్ద కోడళ్ళ చేత. కొట్టి తీపించుకున్నాడు మంగళసూత్రాలతో కూడా. ఇంటికి తాళం వేసుకొని పోయిండు. గేటుకి కూడా తాళం వేసిండు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికి కూడా లేకుండా చేసిండు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావమ్మా? పెద్ద పక్క ఆ తొర్రింట్లోనే ఉంటున్న చిన్న కొడుకు వచ్చిన దాంట్లో తోటలో కూడా తిరుక్కొని పోయి రావడానికి దారి కూడా లేదు. ఊరు మొత్తం చెప్పినా కూడా ఊరికి కూడా మలబడిపోయి ఉండడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు 3 ఏళ్ల నుంచి. నా భర్త చచ్చిపోయి 3 ఏళ్ళు వెళ్ళిపోయి నేను సంక్రాంతికి 4వ సంవత్సరం వచ్చింది. 4 ఏళ్ల నుంచి నేను అగసాట్లు పడతానే ఉండా. పోలీస్ కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా? అన్నీ ఇచ్చినయ్యా. పోలీస్ కంప్లైంట్ ఉదగిరికి ఊరుకుంటపాడు పోయినా, ఊరుకుంటపాటి ఎస్ఐని కలిసిన. ఊరుకుంటపాటి ఎస్ఐ వచ్చి చూసినా కూడా ఆ ఎస్ఐకి ఏమీ చెప్పిండో ఏమో. ఆ ఎస్ఐ నాది కాదమ్మా, నేను చేయలేను, మీ కొడుకు బెదిరి పెడుతుండా, నేను ఎస్ఐ అనడా. కావిలి పోయినా, ఆత్మకూరు పోయినా, నెల్లూరు పోయినా, కలకటేరు కాడికి పోయినా, మొత్తం కాడికి తిరిగినా కూడా నాకు న్యాయం అనేదే జరగలే. ఇంకా న్యాయమే జరగడానికి బతికేం సుఖం. అప్పుడు అతను వాళ్ళు ఏమి ఇబ్బంది ఏముందయ్యా? ఇదే ఇబ్బంది. పోవటానికి దారి లేకపోయా, ఉండటానికి ఇల్లు లేకపోయా, ఏమన్నా బాగా లేకున్నా ఇంటికి బయటకు వచ్చేదానికి లేకపోయా. ఇబ్బంది లేక ఏమైంది? తిట్టేది ఎవరన్నా తిట్టేవాళ్ళు ముందే అయిపోయింది. తిట్టిండ్రు ఏళ్లతో కూడా కొరికి మెళ్ళని ఎరగదీసి ఉన్న సొమ్ము డబ్బులు మొత్తం నూక్కొని పోయినరు. ఇప్పుడు కొట్టే బయటకే రానే దారి లేకపోయాంగా. ఇది నా భర్తే. అసలు మేనిళ్ళు కట్టించింది నా భర్తే. వాళ్ళు కట్టించిన ఇళ్ళు అంటే వెళ్ళలేదు. వాళ్ళు సంపాదించిన పొలం అంటే లేదు. నా భర్త సంపాదించిన పొలము, నా భర్త కట్టించింది ఇండ్లు. నా ఇండ్లు నా పొలము నాకు ఇమ్మను. నాకు ఉండటానికే ఆస్కారము లేకపోయా. ఇప్పటికైనా నాణాలు ఉంటే తర్వాత సంగతి. నన్ను ఎవరన్నా చూసే వాళ్ళకి ఇస్తున్నాం. ఈ ఇద్దరిలో ఎవరు చూడకుంటే అనాథాశ్రమకి పోతే వాళ్ళకే వేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం నాకు జరిగేది కావద్దు. ఎవరు చూడాలా? అన్న బాగా లేకుంటే వంగోలు పోతే 8,000 అయినాయి. 4,000 పింఛన్ ఎత్తుకొని పోతే 8,000 అయినాయి. 14,000 ఎవరు ఇవ్వాలా? ఏదైనా పరిష్కారం చేయాలి. లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికి న్యాయం చేయాలా. ఇప్పుడు అమ్మ రావాలంటే ఎంత వరస్ట్గా ఉందో దారి. అసలు ఎవరు రాలేరు. ఎవరు పోవాలన్నా కానీ, నేను నడవాలన్నా కానీ నేనే బాగాలేకుండా ఇంకా ఆమె ఈ 70 సంవత్సరాలు ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో ఆమె ఎట్టబోద్ది. కనీసం తాగేదానికి నీళ్లు లేవు. ఆమె ఉండేదానికి ఏదైనా పోయి హెల్ప్ చేయాలన్నా కానీ డేలో కానీ నైట్ కానీ పోయేదానికి దారి లేదు. ఎవరు పోయి ఏం చేయగలుగుతారు? ఇన్ని సంవత్సరాలు ఈ వయసులో ఉన్న ముసలిమని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ పెద్ద కొడుకు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.